ఏదో అనుకుంటే మరేదో జరిగింది. నాకే అనుకుంటే అది నీకు జరిగిందా? సేమ్ ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయులు, మున్సిపల్ కార్మికులు, గురుకులాల్లో పనిచేసే వాళ్ళు, నెక్స్ట్ జూనియర్ డాక్టర్లు, ఒకరిని ఉద్దేశించి ఇంకొకరు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి మీద పాట పాడుతూ ఉన్నారు. నాకే అనుకుంటే నీకు జరిగిందా అని. అవును, ఒకవైపు జీతాలు రాలేదని మున్సిపల్ కార్మికులు రోడ్లెక్కితే మా జీతం ఇంకా పడలేదు అని బీసీ కుర్కాల వాళ్ళు నెత్తికొట్టుకుంటుంటే అయ్యో జీపీఎస్ను మళ్ళీ తెచ్చారా అని చెప్పి ఉపాధ్యాయులు రోడ్లెక్కి ఆ ప్రతులను కాల్చివేస్తూ ఉంటే, ఈసారి జూనియర్ డాక్టర్లు చంద్రబాబు సర్కార్కి సమ్మె నోటీస్ ఇచ్చారు. సోమవారం నుంచి సమ్మెలోకి వెళ్తామని చెప్పి జూనియర్ డాక్టర్లు సమ్మె నోటీస్ ఇచ్చారు. ఎందుకు అంటే 2 రోజుల కిందట 3 రోజుల కిందట విజయవాడ జీజీహెచ్ ఆసుపత్రిలో డాక్టర్ మీద దాడి జరిగింది. సో ఆ దాడి జరిగిన వాళ్ళను కఠినంగా శిక్షించాలి, వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి, ఇటువంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలి అని చెప్పి మేము అప్పటి నుంచి అడుగుతూ ఉన్నాం. సో మాకు కొన్ని చర్యలు కావాలి అని చెప్పి వాళ్ళు పట్టుబట్టారు. పట్టుబట్టి 2 రోజుల నుంచి వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర సర్వీసులు తప్ప ఈవెన్ ఆసుపత్రిలో కూడా వేరే వైద్య సేవలు అందిస్తలేరు. తాజాగా సోమవారం నుంచి సమ్మెలోకి వెళ్తామని చెప్పి నోటీస్ ఇచ్చారు. అయితే జూనియర్ డాక్టర్లతోటి వాళ్ళపై అధికారులు కొందరు చర్చలు జరిపినా కూడా జూనియర్ అధికారులు అయితే దాని మీద వెనక్కి తగ్గడం లేదు. జూనియర్ డాక్టర్లు అయితే దాని మీద వెనక్కి తగ్గడం లేదట. దాడి చేసిన వాళ్ళ మీద తూతు మాత్రం చర్యలు తీసుకుంటున్నారని, ఇటువంటి రిపీట్ జరగకుండా చర్యలు తీసుకోమని అడిగితే మేము అడిగిన దేన్ని వీళ్ళు నెరవేర్చడం లేదు అని, సో రకరకాల కారణాలతోటి అయితే సమ్మెలోకి వెళ్తాము అని చెప్పి సమ్మె నోటీస్ అయితే ఇచ్చారు. ఈరోజు మళ్ళీ వాళ్ళతో ఏమైనా కనుక సంప్రదింపులు, చర్చలు ఉండొచ్చు. అవి ఏమైనా ఫలిస్తే మళ్ళీ వెనక్కి తీసుకుంటారేమో సమ్మె నోటీస్. లేకపోతే సోమవారం నుంచి జూనియర్ డాక్టర్లు సమ్మెలోకి వెళ్తూ ఉన్నారు.